ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ ఏకంగా తనుజకి ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకుంటూ థ్యాంక్ యూ చెప్తున్నాడు. ఇంతకీ పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ చెప్పడానికి రీజన్ ఏంటి అంటే గనక తనుజ మాట్లాడుతూ అసలు నిన్న ఏదైతే జరిగిందో ఆ విషయంలో అంటే రీతు డెమోన్ పవన్ వీళ్ళిద్దరూ కలిసుంటే ఖచ్చితంగా ఎవరిని నేను సేవ్ అవుతానంటే నేను సేవ్ అవుతాను, నేను సేవ్ అవుతానంటే నేను సేవ్ అవుతానంటూ రీతు గాని అలాగే డెమోన్ పవన్ గాని ఇద్దరు కొట్టుకునేవారు. అంతేకాకుండా సుమన్ శెట్టి గాని శ్రీజ వీళ్ళిద్దరికి ఛాన్స్ వస్తాయి. కంపల్సరీగా శ్రీజ అయితే గనక సుమన్ శెట్టి అన్న మీద అడిపోయి ఉండేది. కానీ మనిద్దరిలో అలా కాకుండా నేను డేంజర్ జోన్ లోకి వచ్చి నిన్ను సేవ్ చేశాను అంటే అది నిజంగా మన ఇద్దరి మధ్యన బాండింగ్ ఉంది కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి నేను ఇలా చేశాను అంటూ తనుజ పవన్ కళ్యాణ్ కి చెప్తుంది. ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నిజంగా తనుజ చాలా చాలా థ్యాంక్స్ అబ్బా, ఎందుకంటే లైఫ్ లో నేను నీలాంటి అమ్మాయిని చూడలేదనే చెప్పాలి. ఎందుకు అంటే నువ్వు నాతో పాటు అంటే నాకన్నా నువ్వు ఎక్కువ కష్టపడ్డావు టాస్క్లో, అయినప్పటికీ కూడా నువ్వు నన్ను డేంజర్ జోన్ లో ఉంచకుండా సేవ్ చేసి నువ్వు డేంజర్ జోన్ లోకి వచ్చావు చూడు, అక్కడే ఆడియన్స్ తో మార్కులు కొట్టేసావు తెలుసా అంటూ పవన్ కళ్యాణ్ తనుజాకి చెప్తున్నాడు. అయితే తనుజ నేనేవో మార్కులు కొట్టాలని అస్సలు అనుకోలేదబ్బా, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. నువ్వు గేమ్ బాగా ఆడవు కాబట్టి నేను ఆ ఛాన్స్ నీకు ఇచ్చాను. యాక్చువల్ గా నేను ఒకవేళ డేంజర్ జోన్ లో ఉన్నా నన్ను సపోర్ట్ చేయడానికి నా ఆడియన్స్ ఉన్నారు, అందుకే నాకు ఎలాంటి భయం లేదు. అయినా నువ్వు మరీ చిన్న పిల్లోలాగా ఆలోచించుకో, అందుకే నేను అంటాను చైల్డ్ మెంటాలిటీ అని. మరి మొత్తానికి పవన్ కళ్యాణ్ తనుజ మాటలపై మీ ఒపీనియన్ ని జస్ట్ కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.